మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 141 అధ్యాయము 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన, మనం చేసే ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపన ప్రార్థనలు అన్నీ కూడా ఆయన సన్నిధానానికి ధూపం వల్లే చేరుకుంటాయంటండి. మనం చేసే ప్రతి ప్రార్థన మరి సాయంకాలపు నైవేద్యంలాగా ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటుందంటండి. మనం ఎప్పుడూ కూడా మరి చేతులెత్తి ప్రార్థన చేయాలండి, విజ్ఞాపన ప్రార్థన చేయాలండి. ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలండి. మరి రోగుల కొరకు, దీనుల కొరకు, దరిద్రుల కొరకు, మరి అప్పులతో బాధపడుతున్న వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలండి. చేతులెత్తి ప్రార్థన చేయాలి. మరి అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తానని అంటున్నాడు, మాట ఇస్తానని అంటున్నాడు, నెరవేర్పును కలిగిస్తానని అంటున్నాడండి. అలాంటి స్థితి మనందరము కూడా పొందుకునేలాగా మన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధానానికి ధూపం వల్ల చేరుకునేలాగా మనం ప్రార్థన చేయాలన్నమాట అండి. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. మరి అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలండి. మరి ఇక్కడ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలన్నదే ఆయన కోరిక అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము నీకు ఎంతగానో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు మేలుకరంగానే ఉంటుందండి. మరి అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ప్రయాణమైన, అది ఏదైనా సరే నీకు లాభకరంగానే చేస్తాడు, కానీ శాపకరంగా చేయడండి దేవుడు. ఎప్పుడు నీతోనే ఉంటాడు, వెన్నంటే ఉంటాడండి. మరి నీ బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు కృపాక్షేమాలు కూడా నీ వెంటే వచ్చేలాగా చేస్తాడనమాట అండి. ఈ చిన్న వాగ్దానం మరి మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ అంతే కదండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి పంపించండి. చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.